అండ్ నాకు చాలా ఇష్టమైన టాపిక్ ఇదిగోండి. లడ్డూలు, అరిసెలు, బూరెలు అండ్ సంక్రాంతి టైంలో తినే మనం మధ్యాహ్నం పూట తినే దప్పడం ఇలాంటివన్నీ ఇలాంటి టైంలో తినాలి అని ఎందుకు పెట్టారో తెలుసా? అండ్ ఈ సంక్రాంతి పండుగ మనకి యూజువల్‌గా చలికాలంలో కదా వస్తుంది. అండ్ మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయ్యే ఫుడ్ ఐటెమ్స్ మనం తింటుండాలనమాట. మనకి జలుబు, దగ్గు, రెస్పిరేటరీ డిసీజెస్ ఇలాంటివన్నీ రాకూడదంటే. సో, ఈ దప్పడం అంటే గుమ్మడికాయలు, మునక్కాయలు ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ వేసి సాంబార్ లాగా పెడుతుంటారు కదా! సో, ఇవన్నీ కొంచెం మన బాడీలో హీట్ రిలీజ్ చేసే ప్రొడక్ట్స్ అనమాట. సో, ఇలాంటివి తింటే మనకి ఆ చలిని తట్టుకునే శక్తి వస్తుంది. అండ్ ఇలాంటి రెస్పిరేటరీ డిసీజెస్ రాకుండా ఉంటాయి అని పెడతారు. అండ్ మనం తినే అరిసెలు, ఈ లడ్డూలు, బూరెలు ఇవన్నీ వేటిలతో తయారు చేస్తారు? అండ్ వీటిలో అయితే బియ్యపు పిండి, నెయ్యి, నువ్వులు, శనగపిండి, చక్కెర ఇలాంటి ఐటెమ్స్ యూజ్ చేస్తారు కదా! ఈ నువ్వుల్లో ఎంత కాల్షియం ఉంటుందో తెలుసా? ఇది యూజువల్‌గా అరిసెలు, బూరెలు, జంతికలు వీటన్నిటిలో వేస్తారు కదా! అండ్ పూర్వకాలంలో ఓన్లీ నెయ్యిలో వేసి ఫ్రై చేసేవాళ్ళు కదా! నెయ్యి తినడం వలన అండ్ ఈ కాల్షియం ఎక్కువగా ఉండే నువ్వులు, బెల్లం, ఐరన్ ఎక్కువగా ఉండే బెల్లం ఇలాంటివన్నీ తినడం వల్ల మన హెల్త్‌కి చాలా మంచిది. అట్‌లీస్ట్ పండగ టైంలో అయినా సంవత్సరానికి వచ్చే ఒక్కసారి పెద్ద పండగ టైంలో అయినా ఇలాంటి మంచి ఫుడ్ తింటే మన బోన్ స్ట్రెంగ్త్‌కి అండ్ ఇంకా లేడీస్‌లో అయితే డెలివరీస్ తర్వాత వచ్చే ఈ నడుము నొప్పి ఇలాంటివి రాకుండా మీ బాడీ స్ట్రాంగ్‌గా ఉండాలి, మీ నడుము స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే కొబ్బరి, బెల్లం, నువ్వులు, నెయ్యి ఇవి తింటే మంచిది అనే ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి ఫుడ్స్ మనం సంక్రాంతి టైంలో తినాలి అనే ఆచారం వచ్చినట్టుంది కదా! అండ్ ఈ సరదా సంక్రాంతిలో మనం సాయంత్రం పూట సరదాగా గడిపే ఇంకొక యాక్టివిటీ ఏంటండి? గాలిపటాలు ఎగిరేయడం. ఈ రంగురంగుల గాలిపటాలు ఆకాశాన్ని తాకుతుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుంది కదా! దీని వెనుక ఉన్న ఒక మంచి ఉద్దేశ్యం ఏంటి అంటే, మనం కూడా మన మంచి మనసుతో, మంచి ఆశయాలతో, రంగురంగుల కలలతో ఈ ఆకాశాన్ని తాకాలి, అంత ఎత్తుకు ఎదగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ గాలిపటాలు ఎగిరేయాలి అనే ఆచారం వచ్చిందనమాట. చూసారు కదండీ! మన పెద్ద పండక్కి మన పెద్దవాళ్ళు పెట్టిన రకరకాల ట్రెడిషన్స్ అండ్ అవి మనం ఎందుకు పాటిస్తున్నామో, ఎలా పాటిస్తే మన హెల్త్‌కి మంచిది, మన లైఫ్‌కి మంచిది, మన సొసైటీకి మంచిదో దాని వెనుకున్న లాజిక్స్ అన్నీ తెలుసుకొని మనం వాటిని పాటిస్తే ఎంతో హ్యాపీగా ఉంటాం కదా! మన మాస్టర్స్ ఛానల్‌లో రిలీజ్ అయిన ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగల వెనుక ఉన్న ట్రెడిషనల్ లాజిక్స్ గురించి తెలుసుకొని అందరూ ఎంజాయ్ చేశారనుకుంటాను. ఈ వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ష్యూర్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎప్పుడు నేను అడిగేది ఒకటే, అలా వెళ్ళే ముందు ఇలా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!